BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని తెలిపారు. సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి మీకు తెలుసు, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ చేస్తానని మాటించి నిరుద్యోగులు కూడా ప్రజలు కూడా మోసపోయడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వంలోనే కనీసం జాబ్ క్యాలెండర్ కాదు కదా, కనీసం మినిమం ఏ ఉద్యోగులు కూడా తీసుకెళ్లే గతంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం తెలుసు. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పుడు మీరు అందరూ చూశారు. గతంలో గూగుల్ సంస్థ లాంటివన్నీ వచ్చాయి, ఇప్పుడు మన దీనిలో వచ్చాయి. మొన్ననే ఒక 2 months బ్యాక్ మీరు చూస్తున్నారు 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అదే కాకుండా భారతదేశంలోన 100%లో 25% ఇండస్ట్రీలు అందరూ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగింది చూశారు. ఇప్పుడు 23 లక్షల కోట్లు కానీ ఇక్కడ పెట్టుబడిలో వచ్చి ఇప్పుడు కంటిన్యూగా అన్ని ప్రాజెక్టు రూపంలో ఉన్నాయి. అవన్నీ అయితే మనకి సుమారుగా 27 లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయి. మీరు చూశారు సూపర్ 6లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే సుమారు 16,000 పైన అంటే 17,000 వరకు డిఎస్సి పోస్టులు చేయడం అనేది మీరు చూశారు. మెగా డిఎస్సి అని చేయడం అంటే సుమారుగా ఇప్పుడు వరకు కూడా తీసినవి 30,000 ఉద్యోగాలు మాత్రం గవర్నమెంట్ తీసిందని 20 నెలల్లో తీయడం జరిగింది. నిన్నను ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. ఆ ఉగాది జాబ్ క్యాలెండర్ భాగంగా నిన్న 10,060 పోస్టులు విడుదల చేయడం అనేది జరిగింది. మీడియా మిత్రులకి తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు. మొన్న ఎవరైతే డిఎస్సిలో మిస్ అయ్యారో వాళ్ళు కూడా 1,500 పోస్టులు చేస్తడం అవుతుంది. వాళ్ళు కూడా మళ్ళీ అవకాశం కల్పించడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాలు వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, సామాన్యుల కోసం, మహిళల కోసం కష్టపడుతుంది. మీరు చూశారు, ఇక్కడే ఉంది చూడండి. మీరు ఒకసారి ఉన్నత విద్య కోసం అంటే ఏదైతే ఉన్నత విద్య ఉన్నాయో దానికి 1,500 పోస్టులు తీశారు. గ్రూప్ 1 91 పోస్టులు, హోంశాఖ 2,778 పోస్టులు, ఇతర శాఖలు 928 పోస్టులు, గ్రూప్ 2 750 పోస్టులు, ఇంజనీరింగ్ 503 పోస్టులు, ఇతర శాఖలు కూడా 506 పోస్టులు, పాఠశాల ఇంటర్ 3,004 పోస్టులు, మొత్తము 10,060 పోస్టులు అనేవి నిన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది అన్ని ప్రభుత్వాల్లాగా గత ప్రభుత్వంలాగా సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పడం కాదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది డేట్తో సహా, అసలు ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు పెడతారని డేట్తో సహా అన్ని కూడా పొందుపరిచే జాబ్ క్యాలెండర్ చేయండి. అది